ఓం నమః శివాయ. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ ఆర్కేపురం నుండి విచ్చేసిన డి విజయలక్ష్మి గారు దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంతకు చేరుకుని ముందుగా ఈ శివబంధువులు మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గౌతమస గోత్రనామంతో పూజలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు సమర్పిస్తూ ఆజ్యం వేసి హోమఫలాలు పొందారు. ఓం భోర్భోస్వహం దశ్యేంద్రభీన్యమర్భోది వశ్యధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్ స్వాహా అగ్నే స్వాహా భో స్వాహా ఓం భువ స్వాహా ఓం శువ స్వాహా ఓం మహ స్వాహా ఓం భోర్భో స్వాహా మహర్జన స్వాహా. అనాథుల మనుగడ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. సేవాసాయంగా రాబోయే వైశాఖ పూర్ణిమ సందర్భంగా అనాథులకు ఉపకరించేలా వారి శక్తి కొలదిగా సాయమందించి పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదాన నిమిత్తంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసముంటున్న విజయ గారు సీతమ్మ గారి పేర్ల మీదుగా రాబోయే 30వ తారీఖు అనగా అక్షయ తృతీయ సందర్భంగా అనాథుల అన్నదాన వడ్డనకై సరుకులను అందించే భాగ్యంగా నలుగురు బాగుండాలనే ధ్యేయంతో తోచిన సాయాన్ని అందింపజేశారు. వారికి వారి కుటుంబాలకు శ్రీ పుణ్యలింగేశ్వరుడు 1000 జన్మల పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.